నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీ రామశో. ఇలా పొద్దుగాల వార్తలు చూద్దాం. మరి ఇలా సాక్షి దినపత్రిక తీసుకొచ్చిన పెద్దపల్లి జిల్లాల ఎట్లా రాసిరు, మరి సాక్షి జర్నలిస్టులు అన్నలు మరి ఎలాంటి వార్తలు తీసుకొచ్చిర్రో ముందుకు చూద్దాం. మరి మీకు చెప్పేది ముందుగాల ఒక ముచ్చట చెప్పాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయుర్రి, లైక్ చేయుర్రి, షేర్ చేయుర్రి. అంతేకాకుండా మన వార్తలు చూసినప్పుడు కింద డిస్ప్లేలా మీకోసం నేను అని మన ఛానల్ నెంబర్ కనబడుతుంది. దానికి మీ దగ్గర ఏ సమస్య ఉన్నా, మీ గ్రామంలో కానీ లేదంటే మీ పట్టణంలో లేకపోతే మీకు ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. మీరు ఆ నెంబర్కు వాట్సాప్ వీడియో ద్వారా పంపియుర్రి, మన ఛానల్లో దాన్ని పబ్లిష్ చేద్దాం. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని చేయాల్సిన ముచ్చట. ఇక ఇవాళ పొద్దుగాల పెద్దపల్లి జిల్లా వార్తలు ఎట్లున్నాయో చూద్దాం. ఇక సూడూరులా సాక్షి, మరి సాక్షి దినపత్రిక చూద్దాం. దీంట్లో ఏమున్నది, వనదేవతల రాకకు వేలాయే. ఇక సమ్మక్క సారలమ్మ జాతర ఇయాటి నుంచి స్టార్ట్ కదా. ఇక అన్ని ప్రాంతాలల్లో స్టార్ట్ అయినాయి. మరి ఎక్కడెక్కడైతే సమ్మక్క సారలమ్మ గద్దెలు ఎక్కి పూజలు చేస్తారో అక్కడ అంతా స్టార్ట్ అయిందని చెప్పేసి ఇక చెప్తారు. ఇక మేడారంలో మరి బస్సులు పోతున్నాయి, మరి ప్రైవేట్ వాహనాలు పోతున్నాయి. భక్తులు అందరూ అధిక సంఖ్యలో తరలి పోతారు. మరి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మన జాతర, వన జాతర, మనం ఖచ్చితంగా పోవాల్సిన జాతర ఇది. ఇక చూడండి, ముస్తాబైన గోదావరి కానిలోని సమ్మక్క సారలమ్మ గద్దె ఇక అట్లనే ఎమ్మెల్యే సార్ పరిశీలిస్తాడు. అదే విధంగా ఇంకా గోలివాడ, మరి పెద్దపల్లి మండలం తుర్కల మధ్యకుంటల కూడా ఉన్నదట. ఇక అట్లనే జాతరలు ఎక్కడెక్కడ ఉన్నాయో గోలివాడది, తుర్కల మధ్యకుంటది, గోదావరి అనేది, తర్వాత ఇంకా మీర్జంపేటది, అక్కడక్కడ పెట్టిరు కదా, అక్కడ జాతరలు ప్రారంభమైనాయి అని చెప్పేసి ఇక చెప్తారు. ఇక సాక్షిల అసలు ముచ్చడేందయ్యా అంటే 3 ఏళ్లుగా మూలకే. ఏంటిది 3 ఏళ్లుగా మూలకే అని మీకు అందరికి డౌట్ రావచ్చు. 3 ఏళ్లుగా 3 సంవత్సరాలకు క్రితం నుంచే మూలకు పడ్డదట. మరి ఏంటిదా మూలకు పడ్డది ఏందో చూద్దాం. ఇక ఏంటిదయ్యా అంటే స్వచ్ఛ వాహనాలకు నిర్లక్ష్యపు తుప్పు, మరి నిర్వహణ విస్మరించిన అధికారులు, రిజిస్ట్రేషన్లు లేవు, మరి బీమాలు కల్పించలేదు, రహదారులపైన ఫిట్నెస్ లేదు, మరి కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం, రామగుండం బల్లియా దుస్థితి. మనం రోజు చూస్తాను వల్ల ఈ వార్తల రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లేకుండా వార్తనే ఉంటలేదు పెద్దపల్లి జిల్లాలో. మరి పెద్దపల్లి జిల్లాలో ఉన్నది ఒకే ఒక కార్పొరేషన్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్. ఆ కార్పొరేషన్ లో ఉన్న సమస్యలన్నీ ఇక చెప్పుకోలేనన్ని సమస్యలు ఉంటాయి. మొన్నట్ల టౌన్ ప్లానింగ్ అధికారులు లేరు, కానీ అక్రమ నిర్మాణాలు అవుతాయి అని చెప్పేసి ఇక చెప్పిర్రు. ఇక మొన్న కొత్త సారా చేంజ్ చెప్పిండు, చెత్త లేకుండా చేస్తాం, చెత్త రహిత ప్రాంతం చేస్తాం ఇది అని చెప్పిర్రు. కానీ చెత్త లేకుంటున్నదా మన ఊళ్ళే, మరి మన పట్టణంలో, మన మున్సిపల్ కార్పొరేషన్లా? ఇక మీరే అర్థం చేసుకోవాలి. రోడ్లు కరువైనాయి, మరి వంతెన పైన కంచె కరువైంది, మరి టౌన్ ప్లానింగ్ అధికారులు లేరు, అసలు మున్సిపల్ ఆఫీసుల సంబంధించిన వాళ్ళే లేరు. వాళ్ళు అవిశ్వాసం అంటారు, అయిపోయినాక మళ్ళీ 15 మంది కార్పొరేటర్లకు ప్రభుత్వ పార్టీలకు పోతారని చెప్పేసి మళ్ళీ చెప్తారు. కథ అంతా ఎటో తిరిగి ఏమో అవుతుంది. దీనికి మనం పెట్టుకునే పేరేందయ్యా అంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు మూలన పడ్డ మున్సిపల్ కార్పొరేషన్. మంచిగా ఉన్నది పేరు, మూలన పడ్డ మున్సిపల్ కార్పొరేషన్. పడ్డదనే చెప్పుకోవాలి. ఇంకా 3 ఏళ్లుగా మూలకే అని చెప్పేసి అన్న చెప్పిండు, కానీ మనం డైరెక్ట్ గా చెప్పాల్సిన ముచ్చట మూలన పడ్డ మున్సిపల్ కార్పొరేషన్. ఇది రామగుండం పరిస్థితి. ఏంటిదట ఉల్లా అంటే 50 డివిజన్లు ఉన్నాయి. ఉల్లా 50 డివిజన్లు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో 50 డివిజన్లు ఉన్నాయి. 50 డివిజన్ల డివిజన్ కి ఒక చెత్త వాహనం వెళ్తుంది. దాంట్లో వెళ్లే వాహనాలు 41 మాత్రమే పనిచేస్తున్నాయట. ఇక 9 మొత్తానికే మూలన పడ్డాయని చెప్పేసి ఈ అన్న చెప్తాడు. ఎక్కడెక్కడ ఉన్నాయట అంటే NTPC మారుతి షోరూమ్ అంటే మారుతి కంపెనీ వర్క్ షాప్ ఏరియాలో కొన్ని 3 ఉన్నాయి. ఇక కొన్నేమో చెత్త సేకరణ లేకనే సాంకేతిక లోపాలతోటి మన గోదావరిఖని పట్టణంలోని కవితా థియేటర్ ప్రాంతంలో ప్రైవేటు షెడ్ల అంటే ప్రైవేటు వాహనాలు రిపేర్ చేసే షాపుల అవి ఉన్నాయి. ఇక మొన్నట్లో ఒకటి గోదావరిఖని బస్ స్టాండ్ కాడ ఒక యాక్సిడెంట్ అయితే ఒక బండి ఖరాబ్ అయింది. ఇక చూడురులా
ఇగో చెత్త ట్రాక్టర్లు కూడా లేవు మనకు. 14 ట్రాక్టర్లు ఉంటే 12 ట్రాక్టర్లే ఫిట్నెస్ లేని మిగిలిన 12 ట్రాక్టర్లు 14 ట్రాక్టర్లు ఉన్నాయి కానీ అలా 12 పనిచేస్తున్నాయి. 12కి ఫిట్నెస్ లేదు అంటే మరి వాటికి సంబంధించిన కాగితాలు లేవు, పత్రాలు లేవు, ఏం లేవు. కానీ మున్సిపల్ కార్పొరేషన్ లో ట్రాక్టర్లు నడుస్తున్నాయి. టిఆర్ నెంబర్ అంటే కొత్త బండి కొనుక్కుంటే కదా నెంబర్ రాకుండా మనం టిఆర్ నెంబర్ వేసుకొని తిరుగుతాం కదా ఉల్లా, మరి అట్లనే ఈ యొక్క చెత్త బండ్లు కూడా నడుపుతారట. మరి ఆ చెత్త బండ్ల మరి అంతిమ యాత్రలు నిర్వహించే వైకుంఠ రథాలు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తారు. ఇక మున్సిపల్ కార్పొరేషన్ గింత దిగజారిపోయిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఏంటి ఏమున్నది ఇక 50 డివిజన్ల ఎన్ని కోట్లు పెట్టారు? సుమారు 5,50,00,000 రూపాయలు పెట్టి వాహనాలు కొనుకొచ్చిర్రు. ఎందుకు కొనుకొచ్చిర్రు? చెత్త ఎత్తుకపోనికి కొనుకొచ్చిర్రు. మరి పని చేస్తున్నాయా? పని చేస్తలేవు. ఎన్ని పని చేస్తలేవు? 10 వరకు, దాదాపు 10 వాహనాల వరకు పని చేస్తలేవు. మరి పని చేసిన మిగిలిన పని చేసేటి ఏంటి? నెంబర్ లేని కథ. మరి వాటికి ఇంజన్ ఆయిల్ మార్సు లేదు, వాటిని మెయింటెనెన్స్ లేదు, ఓ టైర్లు మార్సు లేదు, ఏది లేదు. చెత్త వచ్చిందా వేసుకపోయినావా, ఆడ వారేసినావా, వచ్చినావా ఆడ వారేసినావా బండి, అది కథ. మరి వైకుంఠ రథాల పరిస్థితి గట్లనే ఉంటది, మరి ఇతరత్ర వాహనాల పరిస్థితి అట్లనే ఉంటది. ఏమేమి వాహనాలు ఉన్నాయో చూద్దాం. మనం ఫస్ట్ మన ఇల్లు ఏమేమి వాహనాలు ఉన్నాయో చూద్దాం. ఇక ఎట్లున్నాయట అంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సంస్థలో 5 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని చెప్పేసి చెప్తాడు అన్న. నిజమే అదే అన్న చెప్పేది. ఇక 3 ఏళ్ల క్రితం ట్రాలీలు కొన్నారట, ఆటో ట్రాలీలు చెత్తకు. ట్రాక్టర్లు, ఇతర వాహనాలు కొనుగోలు చేసిరు. చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించి నగరాన్ని స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా టిఎస్ ఆగ్రోస్ కంపెనీ ద్వారా ఈ యొక్క వాహనాలు కొన్నారట. అలా ట్రాక్ మౌంటెడ్ గాల్ఫెట్ ఒకటి, జెంటింగ్ మిషన్ ఒకటి, ట్రంక్ మౌంటైన్ రోడ్ స్వీపింగ్ మిషన్ ఒకటి. ఇట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్ కు అంటే చెత్త ఎత్తడానికి ఒకటి, చెత్తను ఊడవడానికి ఒకటి, తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు అది జామ్ అయితే అంటే సమస్య ఏర్పడితే వాటిని క్లీన్ చేయడానికి అదొక వాహనం. ఇట్లా ప్రతి ఒక్క వాహనాన్ని కొన్నారట. కానీ ఆ వాహనాలన్నీ ఏడున్నాయి? రిజిస్ట్రేషన్లు లేవు, వాటికి బీమా సౌకర్యం లేదు, మరి ఏమైనా ఏం లేదు. పోనీ అందులో కూడా నా వాహన డ్రైవర్ పోయేటప్పుడు అనుకోని ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంది? అంటే ఫిట్నెస్ లేని బండ్లు పట్టుకొని మరి కార్మికులు కూడా పనిచేస్తారు కదా, మరి గత్యంతరం లేక కుటుంబ పోషణ భారం అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఫిట్నెస్ లేని బండ్లు కూడా నడపాల్సి వస్తుంది. మరి మీరే ప్రభుత్వం అసలు నిజంగా గత పాలన ఏం ఆలోచించిందో కానీ నాకైతే అర్థమైతే లేదు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మూలన పడ్డదనే చెప్పుకోవాలి. మూలన పడ్డ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇది పూర్తి స్థాయిలో మూలన పడ్డదనే చెప్పుకోవాలి. ఇక మూలన పడుతున్నట్ట పట్టింపు లేదంట. ఇక్కడ 50 డివిజన్ల ప్రస్తుతం 41 వాహనాలే నడతాను. నేను చెప్పలే 40 వాహనాలు నడతానే అన్న, నేను 41 అని రాసిండు అన్న. ఇక నిజమే ఇది. ఇక ఇందులో ఒకటి ప్రమాదానికి గురి కావడంతో 3 పడ్డాయి. ఇక మరో ఆటో ట్రాలీలు బాడీ తుప్పు పట్టింది, టైర్లు అరిగిపోయినాయి. ఇక నేను చెప్పినాయి ఇలా కొత్త ఏమున్నది, ఆ యొక్క వాహనం యొక్క బాడీ తుప్పు పట్టింది, టైర్లు ఖరాబ్ అయిపోయినాయి. మరి వాహనాలను ఫిట్నెస్ లేని ట్రాక్టర్లను నడుపుతారు, అన్ని నడుపుతారు, కాకపోతే పరిస్థితి ఏందో తెలుస్తలేదు. ఇగో ఇక్కడ మనకు క్లియర్ గా కనబడుతుంది. కవితా థియేటర్ కాడ ఓ ప్రైవేట్ గ్యారేజీకి తరలించి అక్కడ మరమ్మతులు విస్మరించిరు. ఫలితంగా ఏండ్లుగా అవి అంటే 3 ఏళ్ల క్రితమే వాహనాలను తీసుకుపోయి రిపేరింగ్ గ్యారేజీలు అలవే ఇచ్చిరు, కానీ వాటి గురించి ఆలోచన చేసేటోళ్ళు లేరు. ఇక ఎన్టీపీసీకి మారుతి కంపెనీ వర్క్ షాప్ ఎదుట పార్కు చేసిన ఆటో ట్రాలీలు ఇంజన్లు రిపేర్ చేయడానికి పోయినాయట. ఓ 3, 4 ఎన్టీపీసీలా. ఇవేమో కవితా టాకీస్ కాడ రిపేర్ల. ఇక ఇదేమో మొన్న గోదావరిఖని పట్టణం బస్ స్టాండ్ కాలనీలో యాక్సిడెంట్ అయింది కదా పొద్దున్నే, అక్కడ డ్యామేజ్ అయిన వాహనం ఇది, మున్సిపల్ కార్పొరేషన్ వాహనం. ఇక చెత్త సేకరణకు 14 ట్రాక్టర్లు ఉంటే 14 ఉండాల్సినవి 12 ఉన్నాయి. కానీ వీటికి ఫిట్నెస్ లేదు, పేపర్లు లేవు, ఏది లేదు, కానీ బండ్లు మాత్రం నడుతున్నాయి. ఇక చెత్త నింపిన స్టాకింగ్ కంపార్టర్ ను డంపింగ్ యార్డ్ కు తరలించే హుక్ లోడర్ ట్రక్కు ఇది. మరి సుమారు 2.5 ఏళ్ల క్రితం 45 లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిరట. ఏమన్నా ఉల్లా ఇదే పట్టణ ప్రజలారా, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలారా, మరి మన ప్రజాధనం గిట్లా దుర్వినియోగం అవుతుందనే 2.5 సంవత్సరాల క్రితం
45 లక్షలు వెచ్చి ఒక వాహనాన్ని తెచ్చిరు. మరి ఆ వాహనం ఏడున్నది, ఇగో చెత్తలు ఉన్నది. మరి దాని పరిస్థితి, దానికి రిజిస్ట్రేషన్ లేదట, బీమా చేయించలేదట, ఇన్వాయిస్ చేయించలేదట, గ్యారంటీ బుక్ కూడా లేవని తెలిసింది. ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఈ వాహనాన్ని వినియోగించలేదు. గౌతమి నగర్ డిఆర్సిసి చెత్త కుప్పలో ఇలా నిర్లక్ష్యంగా వదిలేశారు. కార్పొరేషన్ కమిషనర్ శ్రీకాంత్ సార్ ఇటీవల దీనిని చూసి అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేసిరట. మొన్న కొత్తగా వచ్చిన సారు చూసి గట్లనే ఉంటుందా అనే వెహికల్ అని చెప్పి, వాహనం అని చెప్పి సార్ కోపం చేస్తే ఇవాళ ఇది బయటకు వచ్చింది. అంటే ఇది బయటికి రాకపోతే 45 కోట్ల రూపాయలు స్వాహా, అంటే 5,50,00,000 రూపాయలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా ఉట్టిగా మన లెక్క, నోటి లెక్క. అంటే ఇంకెంత మేరకు అవినీతి జరుగుతుంది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్. ఎందుకు మనకు మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందుతలేదంటే గిట్ల ఎత్తనే అభివృద్ధి చెందదని చెప్పేసి తెలుసుకోవాలి. ఇక ఇంకా ఇలా మంచి ముచ్చట ఉంటుంది ఆగురుల్లో, మీకు చెప్తా. కొన్ని విలువైన జెట్టింగ్ మిషన్ ఇక్కడ ఏంటిదట అంటే 2 డంపర్ ప్లేసర్లను మరమ్మత్తు కోసం, 2 డంపర్ ప్లేసర్లను మరమ్మత్తు కోసం 2 ఏళ్ల క్రితం మంచిర్యాలకు పంపించిరట. అంటే మన దగ్గర రిపేర్ లేదు, ఆ డంపర్ ప్లేసర్లను రిపేర్ చేయడానికి మంచిర్యాల మంచి మెకానిక్లు ఉంటారని చెప్పేసి పంపించిరట. అవి ఇప్పటి వరకు 2 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క వాహనం కూడా తిరిగి రాలేదట. అంటే అవి ఉన్నాయా, లేకపోతే పాలకులు అమ్ముకున్నారా, లేకపోతే ఎవరు అమ్ముకున్నారు, ఏం జరిగింది, పట్టుకపోయిన వాళ్ళు అమ్ముకున్నారా, ఆ గ్యారేజ్ వాడు అమ్ముకున్నారా, లేకపోతే మున్సిపల్ శాఖనే తుప్పు కింద వేసిందా? వీటికి లెక్క ఉండదు. వీటిని ఎవ్వరు అడగద్దు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రశ్నించొద్దు. మరి ప్రశ్నిస్తే గనక వాళ్ళకు కోపాలు వస్తాయి. మేము అన్ని పనులు చేసినాం, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చేసినాం, మేం చేసినట్టు ఇప్పటి వరకు రాష్ట్రంలోనే మరి రామగుండం నెంబర్ 1 కార్పొరేషన్ గా మార్చినాం అని చెప్తారు. ఇది ముచ్చట. ఇక మరి మనం ఎవరిని అడుగుతామయ్యా దీని గురించి? ఇలా జరిగింది 3 ఏళ్లకు 3 ఏళ్లుగా మూలకే ఉన్నాయి వాహనాలు. మరి ఎవరిని అడగాలి మనం? కమిషనర్ సార్ను అడగాలి. మరి కమిషనర్ సార్ను సాక్ష్యాన్ని అడిగిండు, ప్రజల తరపున సాక్ష్యాన్ని అడిగిండు సారు. మరి ఈ 3 ఏళ్లుగా వాహనాలన్నీ మూలలే పడ్డే పరిస్థితి ఏంది అంటే సార్ ఏం చెప్పిండు కొత్తగా వచ్చిన సార్ అంటే, స్వచ్ఛ వాహనాల పైన ప్రత్యేక దృష్టి పెట్టినాం. గత నెలలో ఒక ఆటో ట్రాలీకి యాక్సిడెంట్ కు గురి కావడంతో అధికారులు అప్రమత్తమై ఆటో ట్రాలీలకు బీమా చేయించారట. మిగిలిన వాహనాలకు కూడా ఇన్సూరెన్స్ చేయిస్తాం, రిజిస్ట్రేషన్లు లేని వాహనాలను గుర్తిస్తాం, శానిటేషన్ లో వాహనాలన్నీ వినియోగించేలాగా చర్యలు తీసుకుంటాం. సార్ ఏం చెప్తాడు? సార్ కొత్తగా వచ్చిండు, సార్కి ఇంకా ఎక్కడేమున్నదో తెలియదు. మరి రామగుండం కార్పొరేషన్ నాయకులు ఎట్లుంటారో కూడా సార్కి ఇంకా అంటే పూర్తి స్థాయి అవగాహన రాలేదు. సార్కు ఉన్నతంగా వ్యవస్థ ఎట్లా ఉండాలో తెలుసు, కానీ ఇక్కడున్న నాయకులు ఎట్లున్నారో సార్కు తెలియదు కదా. సార్ చెప్పేది ఏంటంటే అధికారికంగా మొన్న జరిగిన యాక్సిడెంట్ ఏవైతే అధికారులు అందరు అప్రమత్తమయ్యి మిగతా వాహనాలకు ఇన్సూరెన్సులు చేపించినాం. ఇక రిజిస్ట్రేషన్లు లేని బండ్లు ఉన్నాయి కదా వాహనాలను, వాటిని గుర్తించి సారు రిజిస్ట్రేషన్ చేపిస్తాడట. అంతే విధంగా వాటికి ఇన్సూరెన్సులు చేపిస్తారట. పత్రాలు లేకపోతే పత్రాలు కూడా చేపిస్తామని చెప్పేసి అన్ని వాహనాలను శానిటేషన్ కు ఉపయోగిస్తామని చెప్పేసి ఇక చెప్తాడు. ఇది ముచ్చట. ఇక మీరు మనందరం అర్థం చేసుకునేది ఏంటంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో అసలు గతంలో కమిషనర్ లేడనే అర్థం చేసుకోవాలి. నిజమే ఇది. గతంలో కమిషనర్ కనుక ఉండేది ఉంటే వాహనాల లెక్క అడిగేది, వాహనాల కథ ఉండేది, వాహనాల పరిస్థితి ఏంటో తెలుసుకునేది, వాహనాలను ప్రతి నెల మెయింటెనెన్స్ కూడా చేసేది. ఇది ఇట్లా ఉన్నది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల పరిస్థితి. మరి ఎందుకు ఈ వాహనాల యొక్క పరిస్థితి ఇట్లా మారింది అనేది ఇప్పటి వరకు ఎవరన్నా ఒక్కరన్నా ఏ అధికారి అంటే ఏ పార్టీ నాయకులన్నా అక్కడ అడిగిరా? ఇంకా బడ్జెట్ సమావేశాలు పెడతలేరు, లేకపోతే మా సమస్యలన్నీ చెప్పుకునేటోళ్ళం అని మీ కార్పొరేటర్లు మీకే, మీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు మీతోనే గొడవ పెట్టుకోవాలి. ఇది పరిస్థితి. నగర మేయర్ సార్ అసలు ఉన్నట్టా లేనట్టా? అసలు నగరానికి మేయర్ సార్ ఉన్నట్టా లేనట్టా? రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు మేయర్ ఉన్నట్టా లేనట్టా? మరి దీని మీద ఎవరిని ప్రశ్నించాలి మనం? ఎవరిని అడగాలి మనం? మరి వాహనాలు చక్కగా లేవు, వాహనాలు సరిగా లేవు, మరి అవి పట్టుకొని పోతారు. వాళ్ళు కూడా మనలాంటి బిడ్డలే కదా. ఎక్కడో కాడ పోతుంటే ఆ వాహనాలకు ఫిట్నెస్ లేదు, గాడి తప్పి మరి వాహనంకి ప్రమాదం జరిగితే ఆయనకు గనక ఏమన్నా అయితే పరిస్థితి ఏంది?
అంటే ఫిట్నెస్ లేని బండ్లు కూడా తీసుకుపోతా అంటే కూడా మీరు ఇదే పరిస్థితిలో నెలకొంటే అసలు మున్సిపల్ కార్పొరేషన్ ఏం చేస్తుంది? అసలు మున్సిపల్ కార్పొరేషన్ కి అవగాహన ఉందా లేదా? లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్, నేను గతం నుంచి చెప్తున్నా, రామగుండానికి మున్సిపల్ కార్పొరేషన్ అవసరమే లేని పరిస్థితి నెలకొంటుంది. మూలన పడ్డది నిజంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మూలన పడ్డది. మూలన పడ్డ మున్సిపల్ కార్పొరేషన్ అంటే రామగుండమే. రాష్ట్రంలో మూలన పడ్డ కార్పొరేషన్ అంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అనే చెప్పుకోవచ్చు. మనం రోజు చూస్తున్నాం అసలు అక్రమ కట్టడాలు కట్టడానికి బొచ్చడు ప్రాంతాలు ఉన్నాయి, అంటే బొచ్చడు ఏరియాలు ఉన్నాయి, ఫుల్ ఏరియాలు ఉన్నాయి, కడతనే ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క అంతస్తుల. మరి వాటికి ఎవరు ఇస్తున్నారో పర్మిషన్లు? మరి అసలు టౌన్ ప్లానింగ్ అధికారే లేడు, మరి ఎట్లా వస్తున్నాయి? మరి అంతే విధంగా శానిటేషన్లు మీకు ఇక్కడ సార్ ఏం చెప్తున్నాడు, శానిటేషన్ కు పూర్తి స్థాయిలో ఉపయోగిస్తాం, రోడ్ల పైన కనుక చెత్త వేస్తే జరిమానా ఇస్తామన్నారు. ఒక్కసారి పోయి చూడురు సార్, మరి మీరు పోయి చూడురు. ప్రతి ప్రాంతము ప్రతి డివిజన్ల పరిస్థితి ఎట్లా ఉందో తెలుస్తుంది. శానిటేషన్ నిర్వహణ అధికారం ఏది? మరి మాంసాహారం ఇప్పుడు ఈ సమ్మక్క జాతర సీజన్ సమయంలో మాంసం ఎట్లా అమ్ముతున్నారో కూడా చూడురు పోయి. ఇవి అవసరం లేదా? కాలువల పరిస్థితులు చూడురు, రోడ్ల పరిస్థితులు చూడురు. అసలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గాడి తప్పింది కాదు, మూలన పడ్డది కాదు, మొత్తానికే మూసుకోబోతున్న రామగుండం మున్సిపల్ కార్పొరేషన్. గతంలో ఆర్ఎఫ్సిఎల్ కనుక ఏ విధంగా అయితే మూతపడ్డదో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కూడా అదే విధంగా మూతపడుతుంది. మరి అదే పరిస్థితి కూడా నెలకొంటుంది. ఎన్ని పైసలు ఎన్ని కోట్ల రూపాయలు వచ్చినా కూడా కార్పొరేషన్ల అభివృద్ధి అనేది జరగలేదు. మరి పైసలన్నీ ఎక్కడికి పోయినాయంటే మరి నాయకులకే తెలియాలి, మరి గతంలో ఉన్న అధికారులకే తెలియాలని మనం చెప్పుకోవాలి. ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్. మరి ఎవరైనా అభిప్రాయం తీసుకుందామా అంటే ఎవరు అభిప్రాయానికి మాట్లాడే వ్యవస్థగా అనిపించదు. ప్రయత్నం చేద్దాం. మరి ఎవరు దీనికి సంబంధించిన నాయకులు ఉన్నారు ఈ జాతర సీజన్ లో? నేను మొన్న కూడా చెప్పిన, మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పైన ఆర్టీఐ సమాచార హక్కు చట్టం నిరుద్యోగి న్యూస్ ఉపయోగించబోతోంది. అసలు ఏం జరిగింది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా? అసలు నిధులన్నీ ఎక్కడికి పోయినాయి? మరి ఏం జరిగింది ఈ నిధుల వ్యవస్థ? మరి ఏం చేయబోతారు ఇంకా అన్న విషయాన్ని తెలుసుకుంటాలంటే మనకు అధికారిక ప్రకటనలు కావాలి. వీళ్ళని శ్వేతపత్రం చేయమని చెప్పేసి చెప్తే వీళ్ళు శ్వేతపత్రం ఇవ్వరు. మనమే ఆర్టీఐ సమాచార హక్కు చట్టం ద్వారా ఈ యొక్క ప్రయత్నాన్ని తెలుసుకొని ప్రజలందరి ముందు ఉంచబోతాం. ఖచ్చితంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరికీ ఆ యొక్క బడ్జెట్ వివరాలను అందించే ప్రయత్నంలోనే ఉన్న ఈ అధికారులు వీళ్ళు ఎవరు ఏం చేసిర్రు, అసలు ఎంత మేరకు అయిపోయింది అనేది గోదావరి కానీ ప్రధాన చౌరస్తాలో కూర్చొని నిరుద్యోగి న్యూస్ ఛానల్ మున్సిపల్ కార్పొరేషన్ పైన ప్రత్యేక కథనాలను అందించబోతాను. మీకు ప్రతిరోజు చెప్తున్నా, మున్సిపల్ కార్పొరేషన్ ఒక్కరోజు కూడా పేపర్ల కార్పొరేషన్ కు సంబంధం లేని వార్త వచ్చినదంటే అసలు లేనే లేదు. ఏదో ఒక పేపర్, ఏదో ఒక సమస్య, ఏదో ఒక దినపత్రిక ఏదో ఒక సమస్యను ముందుకెత్తంది. అంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఏ మేరకు అవినీతికి పాల్పడ్డదో కూడా అర్థం చేసుకోవచ్చు. ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి. ఇక మనం ఒకసారి ఒక అన్నకు ప్రయత్నం చేద్దాము. మరి ఆ అన్న ఏం చెప్తాడో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి మనకు అన్న కనుక అందుబాటులో ఉంటే ఖచ్చితంగా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరొకసారి ఆ అన్నతోటి కూడా ప్రయత్నం చేద్దాం. చూద్దాం ప్రజలారా ఎట్లా ఉంది అసలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, మరి ఏం జరుగుతుంది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా చూసే ప్రయత్నం చేద్దాం. అన్న జాతర బిజీలో ఉన్నట్టున్నాడు. మరొకసారి చూద్దాం, ఇంకెవరైనా నాయకులు ఉన్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. మరి చూద్దాం అసలు ఏంటిది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి ఏంటిది. మరి ప్రభుత్వ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లకు ప్రయత్నం చేద్దాం ఒకసారి. మరి ఎవరు మాట్లాడతారు, ఎవరి దగ్గర ఉన్నారు, మరి కాంగ్రెస్ కు సంబంధించిన నాయకులు మన దగ్గర ఎవరు నెంబర్లు ఉన్నాయో కూడా చూద్దాం. నేను ఇంతకుముందు ఒక స్వచ్ఛంద సంస్థ కి ఫోన్ చేసిన, మరి వాళ్ళు అవుట్ ఆఫ్ నెట్వర్క్ లో ఉన్నారు. చూద్దాము, ఇంకా మీరు ప్రయత్నం చేద్దాం. మరి ఎవరి పరిస్థితి చూసినా కూడా అంటే ఎవరు ఫోన్లు లిఫ్ట్ చేసే పరిస్థితి కూడా ఉండదు అనుకుంటా. మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నగర మేయర్ కు అయితే
ఫోను అవుట్ ఆఫ్ నెట్వర్కే వస్తుంది. ఎందుకంటే సార్ సమస్యనే కాబట్టి సార్ ఖచ్చితంగా దాన్ని పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. ఇక చూద్దాం ఇంకెవరు ఉన్నారు. స్వచ్ఛంద సంస్థ వాళ్ళు అయితేనే మనకు పూర్తి స్థాయి సమాచారం ఇచ్చే అవకాశం ఉంటుంది. అన్న జాతరకు పోయినట్టున్నాడు. చూద్దాము రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటది, ఏం జరుగుతుంది అసలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా, మరి ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో కూడా ఆలోచన చేద్దాము. ఇది ఇట్లా రామగుండం గింతగానం పరిస్థితి దారుణంగా ఉంటే మరి దాని గురించి ఏం చెప్పుకోవాలో ఎవరికి చెప్పుకోవాలో కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితి అనే చెప్పుకోవాలి. ఇక ఇంకోటి ఉన్నది ఇలా వార్త అసలు ముచ్చట 22న బల్దియా సమావేశం, బడ్జెట్ సమావేశం, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ బల్దియా సమావేశం. మున్సిపల్ కార్పొరేషన్ లా ఇక మొన్న ఒక అన్నయ్య చెప్పిండు కదా, మనకు మా సమస్యలు చెప్పుకోవాలనుకున్నా కూడా అక్కడ సమావేశం పెడతలేరు. మరి బడ్జెట్ సమావేశం పెడితే కనుక మా వాడలు ఉన్న సమస్యలు చెప్తాము అని చెప్పేసి మొన్న ఏది 8వ వార్డు 28వ 23వ వార్డు అదే పులేందర్ అన్న వార్డు మరి పేపర్లు అది కూడా వచ్చింది. మనం కూడా ఒక వార్త చేసినాం దానిపైన, మరి మనం కూడా ప్రచురణ అంటే పబ్లిషింగ్ చేసినాము. మరి సమస్యలు చెప్పాలని అనుకున్నారు కదా, మరి రేపే ఫిబ్రవరి 22 ఈ నెల 16న బడ్జెట్ సమావేశం నిర్వహించాలి ఉండగా అసెంబ్లీ సమావేశాల కారణంతో గొడవించిరట. మరి అప్పుడు ఈ ఆర్థిక సంవత్సరానికి 196 కోట్లతో బడ్జెట్ అంచనాలను రూపొందించిరట. మరి గతంలో బడ్జెట్ 205 కోట్ల రూపాయలు, ఈ ఏడాది కొంత తగ్గించి 196 కోట్ల అంచనాలతో బడ్జెట్ ను రూపొందించిరట. ఈసారి 38 కోట్ల రూపాయలు జనరల్ ఫండ్ కింద జనరల్ ఫండ్ అని చెప్పేసి చెప్తారు. ఇది ముచ్చట. అసలు ముచ్చట ఏంటంటే 16వ తారీఖున జరగాల్సింది, ఫిబ్రవరి 16న జరగాల్సిన బడ్జెట్ సమావేశము రేపు 22వ తారీఖున జరిపిస్తారట. చూద్దాం మరి ఆ బడ్జెట్ లో ఏం పెడతారు. ఈ మూలన నేను రేపు పొద్దున్న లేచి మున్సిపల్ కార్పొరేషన్ కానే పోయి ఉంటా. మరి వీళ్ళు కార్పొరేషన్ బడ్జెట్ సమావేశాలు చెప్తారు కదా ప్రజల కోసం, దీన్ని లైవ్ పెడతా. నేను ఆ బడ్జెట్ సమావేశాన్ని లైవ్ పెట్టే ప్రయత్నం చేస్తాను. నాకు అవకాశం కనుక వస్తే ఖచ్చితంగా లైవ్ పెడతా నేను ఆడ. మరి ఏ కార్పొరేటర్ పోతాను, ఏ అధికారులు ఉంటారు, మరి స్థానిక ఎమ్మెల్యే ఉంటాడా లేదా అని చెప్పేసి మాట్లాడతా. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేని అడగచ్చు మనం, కానీ అన్నని ఇప్పుడు అడుగుడు కాదు. ఎందుకంటే బడ్జెట్ సమావేశం అయిపోయిన తర్వాత మరి ఈ బడ్జెట్ లో అన్న కూడా కూర్చొని ఉంటాడు కాబట్టి, స్థానిక ఎమ్మెల్యే కూడా ఉంటాడు కాబట్టి మనం అప్పుడు మరి పాతయాన్ని గిట్ల పోయినాయి కొత్త ఏమో చేస్తానా అని చెప్తారు కదా అన్న. మరి ఇప్పుడు చెప్పుర్రే మీరు ఎట్లా చేస్తారు, మరి వాళ్ళు అట్లా చేసి మీరేం చేస్తారు అన్న అని అడుగుతాను. ప్రజలందరి కోసం అడుగుతా, మీకోసం నేను, మీకోసం నిరుద్యోగి న్యూస్ ఛానల్. గుర్తుపెట్టుకోవాలి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలారా, మరి మూలన పడ్డ మున్సిపల్ కార్పొరేషన్ గింత దారుణంగా ఉంది. కొన్ని వేల రూపాయలు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇలా వృధా ఎత్తాననే చెప్పుకోవాలి. ఎందుకు పనులు ప్రారంభించిందో తెలియదు, ఎందుకు బంద్ చేసిరో చెప్పారు. మరి అంటే మీరు మాత్రం వాహనాలల్లా నాయకులు మాత్రం వాహనాలల్లా తిరుగుతారు. మరి 4 చక్రాల వాహనాల కార్లల్లా మంచి మంచి బిల్డింగ్లలో ఉంటారు. మరి ప్రజల పరిస్థితి ఏందో కూడా చెప్పాలి మీరు. మరి ఎందుకు చెప్పరు? ఇక రేపు ఇవాళ మనం పోయి నేను 3-4 రోజుల నుంచి చెప్తాను, మేయర్ సార్ను దొరకబట్టుడు మనకు సమస్య కాదు. మేయర్ సార్ను ఎక్కడ అడగాలి ప్రశ్న? మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులోనే మనం మేయర్ సార్ను అడగాలి. మరి సార్ మీరు గత 5 ఏళ్ల నుంచి ఉన్నారు, మరి 3 ఏళ్ల నుంచి వాహనాలు అక్కడ పోయినాయి, మరి ఎన్ని నెలల నుంచి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ లేడు మన కార్పొరేషన్ కు, మీరేం చేసిర్రు, ఎవరికి ప్రతిపాదనలు పెట్టమని చెప్పి అధికారులకు చెప్పిర్రు, మీకు తెలియదా మరి అక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి అని చెప్పాలి. నిన్న ఏదో పత్రికల ఒక వార్త వచ్చింది, అడ్డగుంటల సింగరేణి స్థలానికి కబ్జా చేస్తారట. మరి ఎవరు కబ్జా చేస్తారో కూడా తెలియదు. అది సింగరేణి స్థలమా, ప్రభుత్వ స్థలమా, లేకపోతే కార్పొరేషన్ కు సంబంధించిందే, ఏదో ఒక సంస్థ ఉంటది కదా, మరి అది ఎవరైనా చూస్తారా? టౌన్ ప్లానింగ్ అధికారి ఉంటే మరి ఆ ప్లానింగ్ కు సంబంధించిన క్రింది స్థాయి అధికారులను ఎవరినో అక్కడికి పంపించేది. మరి అక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం జరిగేది. మరి అక్రమ కట్టడాలు అట్లనే ఉంటాయి, తర్వాత చెత్త అనే పోతుంది, వాహనాల పరిస్థితి ఇట్లా ఉంటది, ఆ బ్రిడ్జ్ మీద చేయమంటే అది అట్లనే పోతుంది. ఇదేమన్నా చూపెడితే ఇక గౌతమ్ నగర్ లో డంప్యార్డ్ల పరిస్థితి అట్లనే ఉన్నది. అలా 45 కోట్ల రూపాయలు 45 లక్షల రూపాయలు తెచ్చి వెహికల్ తెచ్చి అలా పెట్టి చెత్తల పెట్ట నీకు 45 లక్షల రూపాయలు పెట్టి కొనుడు ఎందుకయ్యా వాహనాలు?
మరి అప్పుడున్న అధికారులు ఎలాంటి అంచనాలు వేసి వేసిరో ఎట్లా అంచనాలు వేసి తెచ్చిరో అర్థం చేసుకోవాలి. ఇక కొత్తగా వచ్చిండు పాపం సార్ ఖచ్చితంగా వ్యవస్థ మీద కార్పొరేషన్ అభివృద్ధి చేసే దిశగా ఆలోచన చేస్తాడు. మరి మన నాయకులు చేయనిస్తారా? చూడాలి, అది కూడా చూస్తా. ఈ విషయాన్ని సార్ కూడా చెప్తా నేను. సార్ మీరు మంచి ఆలోచనలు చేస్తారు, కానీ మీరు రాబోయే రోజులు ఎట్లా ఉంటుందో ఏం జరుగుతుందో కూడా తెలియదు సార్ అనే ప్రయత్నం చేస్తా. చెప్దాం. ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పరిస్థితి. ఫిట్నెస్ లేని వాహనాలు రోడ్ల మీద ఎట్లా నడుస్తున్నాయి, టిఆర్ నెంబర్ లేని వాహనాలు ఎట్లా నడుస్తున్నాయి, అసలు ఏ దిక్కున ఆలోచనలు చేసి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా ఈ మున్సిపల్ వాహనాలు నడుపుతారో కూడా అర్థమైతే లేదు. కనీసం మీరు తిరిగే వాహనాల కన్నా మీరు ఇన్సూరెన్సులు వేయించుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోరు నాయకులారా. మరి మీరు తిరిగే వాహనాలు, ఇది మేయర్ గారినే అడగాలి ప్రశ్న, మేయర్ సార్నే అడగాలి ప్రశ్న. ఎందుకంటే ఇది కార్పొరేషన్ కు సంబంధించింది. మరి ఇంట్లో వాహనాలు మేయర్ సార్నే ఎందుకు అడగాలి? అధికారులను అడగచ్చు కదా అని మీరు అడగచ్చు. మీరు అడగచ్చు, ముచ్చట నన్ను అడగచ్చు ఫోన్లో. కాకపోతే మరి మేయర్ సార్కి తెలియదా ఎన్ని వాహనాలు వచ్చినాయి అనేది? 50 వాహనాలు వచ్చినాయి. మరి 2 ఏళ్ల క్రితం ఒక వాహనాన్ని ఓ అధికారి ఎక్కడికో పంపించింది. మరి ఆ వాహనం ఎక్కడికి పోయిందో నువ్వు అడగవా? ప్రజల పైసలే కదా, ప్రజలే కదా మిమ్మల్ని గెలిపించిన వాళ్ళు. మిమ్మల్ని మేయర్ చేసింది కార్పొరేటర్లు అయినా కూడా మిమ్మల్ని కార్పొరేటర్ గా గెలిపించింది ప్రజలే కదా. మరి వాళ్ళ కోసమైనా కూడా మీరు అడగాలి కదా, వాళ్ళ కోసమైనా కూడా మీరు అడిగే ప్రయత్నం చేయాలి కదా. అసలు వాహనాలు ఎక్కడికి పోయినాయి, ఎందుకు పోయినాయి, మరి మీకేమన్నా వాటా ఉందా, లేకపోతే అధికారులకు ఏమన్నా వాటా ఉన్నదా, లేకపోతే మీరు ఇద్దరు కలిసి ఏమన్నా పంచుకున్నారా? మరి పంచుకున్నాం, ఇక ఆ వాహనం రాదు అని చెప్పేది. నేను ఈ క్వశ్చన్ అడుగుతాను. నేను ఏది 2 సంవత్సరాల క్రితం ఇక్కడ మంచిర్యాలకు పోయిన వాహనం గురించి నేను ఖచ్చితంగా కమిషనర్ గారిని అడుగుతా. ఖచ్చితంగా ఇక్కడ అంటే కనబడుతున్నాయి వాహనాలు. మరి ఈ 2 సంవత్సరాల క్రితం మంచిర్యాల పోయిన వాహనం పరిస్థితి ఏంటిది అనేది అడుగుదాం. మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మా వల్లనే, మా పాలన వల్లనే, మా బీఆర్ఎస్ పార్టీ వల్లనే, మా బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే అభివృద్ధి చెందింది అని చెప్పేసి గతంలో చెప్పుకున్నారు కదా. ఏది మరి మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి? మరి నిన్న వార్త చూసినాం, దళిత బంధు పథకం గురించి. అదొక కథ, ఆర్ఎఫ్సిఎల్ ఒక కథ, ఇక చెత్తలో ఒక కథ, వాహనాలలో ఒక కథ. ఇక మీరు లేని కథ ఏదో, మున్సిపల్ కార్పొరేషన్ సంబంధం లేని కథ ఏదో చెప్పాలి. ఆర్ఎఫ్సిఎల్ కు మీకేం సంబంధం అంటారా? మీ నాయకులే ఆర్ఎఫ్సిఎల్ దందాలో ఉన్నారు. ఇది రామగుండం యొక్క వ్యవస్థ. మరి కుంటున పడ్డది, గాడి తప్పింది, అసలు కార్పొరేషన్ ఏనా ఇది? ఇవి క్వశ్చన్లు కాదు, అసలు మూలన పడ్డ మున్సిపల్ కార్పొరేషన్ గంతే. ఇక మూలన పడ్డది అయిపోయింది. మరి ఇప్పుడు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే ఎట్లాంటి స్పందన చేస్తాడో, వీటి మీద ఆలోచన చేస్తాడో చూద్దాము. మరి అల్లది 100 రోజుల సమయము, అది కూడా దగ్గరకు వచ్చే వ్యవస్థ ఉన్నది. ఆ 100 రోజుల తర్వాత ప్రశ్నించే ప్రయత్నం చేద్దాం. ఇది ఇవాళ పెద్దపల్లి జిల్లాల రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పరిస్థితి అనేది చెప్పుకోవాలి.